Audio Jungle. Audio Jungle. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టే పాజిటివ్ స్టే హ్యాపీ. సో ఈరోజు నేను దేని గురించి చెప్పాలనుకుంటా అంటే సపోర్ట్. ఈ సపోర్ట్ అనేది చాలా చిన్నగా వర్డ్ లానే అనిపిస్తుంది, కానీ ఈ సపోర్ట్ అనేది మన లైఫ్లో లేకపోతే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది అనేది కేవలం ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఈ సపోర్ట్తో నేను ఈరోజు టూ ఎగ్జాంపుల్స్, టూ గ్రేట్ పర్సనాలిటీస్ గురించి చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ పర్సన్ థామస్ అల్వా ఎడిసన్, అండ్ నెక్స్ట్ వన్ ఎవరు అంటే ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ టీచర్ ఎవరు అంటే సావిత్రిబాయి పూలే. సో వీళ్ళిద్దరు కూడా సపోర్ట్తో ఒక గొప్ప స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు అనమాట. సో ఫస్ట్ మనం థామస్ అల్వా ఎడిసన్ గురించి చెప్పుకుందాం. సో ఆయన మనకి ఎలక్ట్రికల్ బల్బ్ అనేది ఇన్వెంట్ చేసిన ఆయన. సో ఆయన చిన్నప్పుడు అసలు స్టడీస్లో చాలా పూర్ పర్సన్ అయినా కూడా తను వెళ్ళే స్కూల్లో టీచర్స్ తన మదర్ని పిలిపించి, యువర్ సన్ ఈజ్ ఏ వేస్ట్ పర్సన్, సో నో స్కూల్స్ కెన్ జాయిన్ యువర్ పర్సన్ అంటూ ఒక డైరీలో రాసి వాళ్ళ మదర్తో మాట్లాడి వాళ్ళ అబ్బాయికి టీసీ ఇచ్చేసి పంపించారు. సో అలాంటి టైంలో కూడా వాళ్ళ మదర్ ఏం చేసింది అంటే, ఏం రాశారు అని ఈ అబ్బాయి అడిగితే, నువ్వు చాలా తెలివిగల అబ్బాయివి, నీకు బాగా తెలివి అంటే విజ్డమ్ బాగా ఉంది, నాలెడ్జ్ బాగా ఉంది, ఈ స్కూల్ సరిపోదు, ఇంకేదైనా మంచి స్కూల్లో జాయిన్ చేయండి అంటూ మీ టీచర్స్ అన్నారు అంటూ అప్పటి నుండి కూడా సెల్ఫ్ ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేసింది వాళ్ళ మదర్, తన ఒక మోటివేషన్, ఒక సపోర్ట్తో. సో మనం ఈ స్టోరీ అట్లా చేసినప్పుడు ఒకనొక టైం వచ్చేసరికి ఆయన మనకి ఏం చేశారు, బల్బు కనిపెట్టారు. సో ఫైనల్ స్టేజ్ వాళ్ళ మదర్ హాస్పిటలైజ్ అయి ఉన్నప్పుడు మెడికల్ ప్రిస్క్రిప్షన్ కోసం అల్మరాలో వెతుకుతూ ఉంటే ఈ చిన్నప్పుడు రాసిచ్చిన డైరీలో పేపర్ దొరికింది. అది చూసి తను చాలా ఫీల్ అవుతారు. ఓ మై మదర్ సపోర్టెడ్ మీ ఏ లాట్, దట్స్ వై ఐ యామ్ హియర్ అంటూ ఎమోషనల్ అయిపోతాడనమాట. సో మనకి లైఫ్లో ఒక సపోర్ట్ అనేది దొరికినప్పుడు అసలు ఎంత ఈజీగా క్రీప్ అయిపోతూ ఉంటాం. ఒక క్రీపర్ ఎలా అయితే సపోర్ట్ ఒక కర్ర సహాయంతో ఈజీగా క్రీప్ అవుతుందో, అలానే మన పేరెంట్సే కానీ, ఫ్రెండ్సే కానీ, బయట మన నైబర్సే కానీ ఎవరైనా మనకి ఒక సపోర్టింగ్గా ఉన్నప్పుడు ఏ విషయంలో అయినా కూడా మనం చాలా త్వరగా ముందుకెళ్ళిపోతాం. సావిత్రిబాయి పూలే, ఈవిడ కూడా ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ టీచర్. అప్పట్లో ఉమెన్స్ని అసలు చదువుకొనిచ్చేవాళ్ళు కాదు, బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కూడా కాదు. అయినా కూడా వాళ్ళ హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు ఈమెను. వాళ్ళ హస్బెండ్ సపోర్ట్తో చక్కగా చదువుకుంది, మంచిగా ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ టీచర్గా ఆవిడే. సో సపోర్ట్ అనేది మన లైఫ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక గ్రేట్ పొజిషన్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. చిన్నదా పెద్దదా అనేది చూడకూడదు, జస్ట్ వీ హ్యావ్ టు సపోర్ట్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే పాజిటివ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.